ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లె రవికుమార్ గౌడ్ గారు, రాజకీయ విశ్లేషకులు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనం 3 అంశాలపైన డిస్కస్ చేద్దాం. కులగణన 3 నెలల్లో కులగణన చేపట్టాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 3 నెలల్లో మాకు నివేదిక ఇవ్వండి అని. గాంధీ ఇదేంది కాంగ్రెస్ పార్టీలో చేరినట్లున్నాడు, స్వయంగా ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇవాళ కాంగ్రెస్లో చేరలేదంటూ బుకాయిస్తున్నారు. అప్పులో రికార్డు, నాడు అప్పులు గత ప్రభుత్వం అప్పులు చేస్తుంది అంటూ బదనాం చేసింది గత ప్రభుత్వం పైన. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రికార్డు స్థాయిలో అప్పులు చేస్తుంది. ఒక నెలలో ఏకంగా 10,392 కోట్ల అప్పు చేసింది. ఇదే అత్యధికం తెలంగాణ 10 ఏళ్ల చరిత్రలో. రైట్, రవికుమార్ గౌడ్ గారు, 3 నెలల్లో కులగణన చేపట్టాలి. సామాజిక, ఆర్థిక, రాజకీయ వెనుకబాటు కారణం ఏంటి, ఎందుకు వెనుకబడ్డారు ఆయా వర్గాలనేది సమగ్ర సర్వే చేయండి అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం జారీ చేసింది. దాంతోపాటుగా ఇది మొత్తం రాష్ట్రం యూనిట్గా తీసుకోవద్దు, స్థానిక సంస్థల్ని యూనిట్గా తీసుకోవాలి. సమగ్ర సర్వేలో భాగంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలని ఖచ్చితంగా ఫాలో కావాలనేది హైకోర్టు సూచించింది. సో కులగణన ఎట్లా జరగాల్సిన అవసరం ఉంది, కులగణన ద్వారా ఎటువంటి పరిణామాలు, ఎటువంటి డెవలప్మెంట్ ఆయా వర్గాల్లో కనిపించే అవకాశం ఉంది? ముందుగా అందరికీ నమస్కారం అండి. బీసీ కులగణన అట్లాగే 2 బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు, మిగతా తదితర అంశాలతోటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్ అని, కామారెడ్డి పేరు మీద డిక్లరేషన్ ఇచ్చింది. సేమ్ అట్లానే అన్ని వర్గాల ప్రజలకు ఏ విధంగానైతే రైతులకు, నిరుద్యోగులకు, దళితులకు, మైనార్టీలకు ఎట్లా ఇచ్చిందో బీసీలకు స్పెషల్. ఎందుకంటే మెజార్టీ వాళ్ళ తెలంగాణ సమాజంలో మోర్ దాన్ 61% పాపులేషన్ ఉన్నటువంటి బీసీ వర్గాలని ఎన్నికల్లో చేయటం కోసం కామారెడ్డి డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ పేరు మీద ఇచ్చింది. నీకు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని బైపాస్ చేసి, దాన్ని పక్కకు పెట్టి అన్ని వర్గాలను మోసం చేసినట్టుగానే బీసీలను కూడా మోసం చేసి పని బుల్డోజ్ చేసుకుంటూ ఎన్నికలు కానిచ్చుకుందామని చూసి దీన్ని పసిగట్టినటువంటి బీసీ సమాజం, బీసీ వివిధ పార్టీల్లో ఉన్నటువంటి బీసీలు కావచ్చు, బీసీ సంఘాలు కావచ్చు, బీసీ విద్యావంతులు కావచ్చు, బీసీ మేధావులు మేధావులు కావచ్చు, దీన్ని పసిగట్టినటువంటి వాళ్ళందరూ కూడా వెంటనే క్షేత్రస్థాయిలో ఉద్యమానికి మొదలుపెట్టారు. అసలు నిజంగా కూడా ఈ రైతు తరహాలో జరగాల్సినటువంటిదని బీసీలు మొదలుపెట్టి ఇంక ఏం జరగకుండానే వెంటనే అసెంబ్లీ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే మొదలుపెట్టి, దాంతో భయపడినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము జనవరిలో పదవి కాలం అయిపోయినటువంటి సర్పంచులని అయిపోయింది, ఎన్నికల నిర్వహించి కూడా వాయిదా వేసుకుంటూ వచ్చింది. జనవరి పాలన జరుగుతుంది. తర్వాత జిల్లా పరిషత్తు జూలై 5వ తారీఖుతో జిల్లా పరిషత్తు పాలక మండల పదవి కాలం అయిపోయింది. జూలై 4th తోటి మండల పరిషత్తు పదవి కాలం అయిపోయింది. 3 స్థానిక సంస్థలు అయిపోయింది, ఒక్క మున్సిపాలిటీలో ఒకటి ఉన్నది. దీన్ని బుల్డో చేసుకుని ఏదో చేసేద్దామని చూసి, కానీ క్షేత్రస్థాయిలో బీసీ ఉద్యమం అనేది సంఘాలు, రాజకీయాలకు అతీతంగా అందరూ మొదలుపెట్టి ఆల్మోస్ట్ ధర్నాలు, సదస్సులు, సభలు, సమావేశాలు, మేధామదనాలు అన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఒకటే అల్టిమేటం పోయింది ఏంటంటే ప్రభుత్వానికి, మీరు కనుక కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా బీసీ కులగణన చెయ్యకపోతే, సమగ్ర కులగణన చెయ్యకపోతే మీ పని అవుతుంది, మీ సంగతి చెప్తామని చెప్పేసి అల్టిమేటం పోయింది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ తన సహజ శైలిలో అందరిని మోసం చేసినట్టే చేయాలని పోయింది. చెప్తున్నట్టుగా కామారెడ్డి డిక్లరేషన్ లో స్వయంగా తాను ఇచ్చినటువంటి మాటే ఆ బీసీ వర్గాలకి. ఎందుకు మళ్ళీ అదే మాటను ఎందుకు విస్మరించింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత? అధికారంలో రావటం కోసము 1,00,000 చెప్పింది. 420 హామీలను ఏ విధంగా ఇచ్చిందో, ఆదివాసీ డిక్లరేషన్ అమలు చేసిందా, దళిత డిక్లరేషన్ అమలు చేసిందా, నిరుద్యోగ డిక్లరేషన్ అమలు చేసిందా, రైతు డిక్లరేషన్ అమలు చేసిందా? ఏం చేయలే కదా. అట్లాగే బీసీ డిక్లరేషన్ కూడా బుల్డోస్ ఈ ఒక్క సంస్థలన్నీ ఈ ఒక్క పాలక మండలి ఎన్నికలు తప్పించేస్తే ఈసారి అయిపోతే మళ్ళీ 5 ఏళ్ల తర్వాత కదా, అప్పటికల్లా కొత్త ప్రభుత్వంలో ఎన్నికలు జరుగుతాయి. అటువంటి దానికి కుట్రవాళ్ళు చాలా వ్యూహతంగా అటు ఇటు ఏదో చేయబోయింది. ఒకవైపు క్షేత్రస్థాయి పోరాటం చేస్తూనే మరోవైపు లీగల్ న్యాయ పోరాటం చేస్తుంది. నిన్న హైకోర్టు ఇచ్చింది. ఆ హైకోర్టు ఇచ్చినటువంటి నేపథ్యంలో తప్పించుకోలేని పరిస్థితుల్లోకి నెట్టబడ్డది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ. హైకోర్టు ఇచ్చినటువంటి దాంతో ఖచ్చితంగా సమగ్ర కులగన్న
ఇది సామాజిక రాజకీయ ఆర్థిక ఒక్క సామాజిక ఆర్థికే కాకుండా సామాజిక రాజకీయ ఆర్థిక త్రిబుల్ టెస్ట్ పద్ధతుల్లో కులగణన చేసి రిజర్వేషన్లని స్టేట్ యూనిట్గా కాకుండా స్థానిక సంస్థ యూనిట్గా తీసుకోవాలని చెప్పేసి ఇచ్చింది. ఖచ్చితంగా ఇవాళ ఫిక్స్ అయిపోయింది, అనివార్యంగా తప్పించుకోలేని అనివార్య స్థితిలోకి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నెట్టబడింది. ఎందుకంటే ఒక దశలో ఏం చేసింది ఏదో రకంగా ఇది తప్పించుకుందామని చెప్పేసి కాన్స్టిట్యూషన్గా ఉన్నటువంటి 23% రిజర్వేషన్లు అధికారికంగా ఇస్తూ ఇంకొక 19% రిజర్వేషన్లని మేము పార్టీ పరంగా ఇస్తామని చెప్పేసి ఏదో మాయ చేసేటటువంటి ఒక మధ్య మార్గం అనేటువంటి ఒక దొంగ సూత్రాన్ని కూడా కనుక్కునే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్. కానీ దాన్ని ఎవరు కూడా అంగీకరించకుండా న్యాయ పోరాటం చేయడంతో ఇవాళ వచ్చింది. అనివార్యంగా ఇవాళ బీసీ డిక్లరేషన్ అమలు చేయాల్సిందే. అమలు చెయ్యకపోతే బీసీ డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయకపోతే ఇంకా కూడా సరే ఇవాళ ఇప్పటికీ ఏదో 3 నెలల్లో ఇవ్వమని చెప్పింది. ఆ 3 నెలలు నివేదిక వచ్చిన తర్వాత కూడా ఇంకా ఏదో కూడా మళ్ళీ దాన్ని కూడా ఏదో కాలయాపన ఏదో చేసేటటువంటి కుట్ర కూడా చేస్తుంది. వదిలిపెట్టే సమస్య లేదు. ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసేటట్టు చేస్తాం. కామారెడ్డి డిక్లరేషన్ అనేది బీసీ వర్గాలకు ఇచ్చినటువంటి మాట. ఆ మాటను ఇవాళ విస్మరించి కాలయాపన చేసి అదే బీసీలను మోసం చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందనేది బీసీ వర్గాలు తీవ్రంగా ఫైర్ అవుతున్నాయి, మండిపడుతున్నాయి. ఇవాళ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం 3 నెలల్లో సమగ్ర సర్వే కులగణన ఎట్లా జరగాల్సినటువంటి అవసరం ఉంది. హడావిడి కాకుండా ఈ సమయం సరిపోతుందా? అన్ని వర్గాలకు బీసీలకు న్యాయం జరిగే విధంగా ఏ రకంగా ఇది ముందుకెళ్ళాలి ఈ ప్రక్రియ? మొట్టమొదటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఒక డిక్లరేషన్లో అనే ఒక పేరు మీద చాలా డిక్లరేషన్లు ఇచ్చింది. యువత డిక్లరేషను, మహిళా డిక్లరేషను, అదేవిధంగా రైతు డిక్లరేషన్ వరంగల్లో, ఇట్లా చాలా డిక్లరేషన్లు ఇచ్చింది. అదేవిధంగా కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ ఇచ్చింది. సో ఇప్పుడు ప్రజలు కానీ, ప్రజాస్వామికవాదులు కానీ, వ్యక్తులు కానీ, సంఘాలు కానీ అడిగేది ఏంటంటే మీరు ఇచ్చిన డిక్లరేషన్ను మీరు ఇంప్లిమెంట్ చేయండి అని మొదలుపెట్టడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు ఈ దేశంలో అత్యున్నత స్థానమైన సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పును స్పష్టంగా చెప్పడం జరిగింది. రెండో విషయం ఏంటంటే ఈరోజు ఈ దేశంలో బీసీలను మోసం చేసిన ప్రధానమైన పార్టీలు ఏంటంటే బీజేపీ, కాంగ్రెస్. వై? బికాస్ ఎందుకు బీజేపీ, కాంగ్రెస్ అనేది మనకు రావాలి. సో వీళ్ళు దాదాపు ఒక 55 ఏళ్ళు పైన పరిపాలించారు కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా బీజేపీ దాదాపు ఒక 15 సంవత్సరాల పైన పరిపాలిస్తుంది. వీళ్ళిద్దరు కూడా ఈ దేశంలో జనాభా లెక్కలు చేయాల్సిన బాధ్యత ఉండేది స్పష్టంగా, కానీ చేయలేదు. ఈరోజు బీసీ ప్రధానమంత్రి అనుకున్నాం, నరేంద్ర మోడీ చేయలేదు. గతంలో మేము బీసీలకే మొత్తం మా పార్టీ బీసీ సోషల్ ఇంజనీరింగ్ అని చెప్పుకుంటున్న ఒక మంచి పదాలను వాడుతున్న కాంగ్రెస్ పార్టీ కూడా ఈ దేశంలో స్వాతంత్రం వచ్చినాక ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే కుక్కల లెక్కలు, పందుల లెక్కలు, పిల్లుల లెక్కలు, యానిమల్ సెన్సస్ జరుగుతుంది ఎవ్రీ 10 yearsకి ఒకసారి. అదేవిధంగా ఈ జనాభా లెక్కలు కూడా జరుగుతాయి 10 years. అంటే మన సోదరులైన ఎస్సీల లెక్కలు జరుగుతాయి, ఎస్టీల లెక్కలు జరుగుతాయి, కానీ బీసీల లెక్కలకు వచ్చేసరికి 2 కాలమ్స్ పెట్టడానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఈ దేశంలో 1936 తర్వాత 32 తర్వాత ఇప్పటి వరకు కూడా ఈ దేశంలో ఏదైతే బహుజనులు అంటున్నారో, బీసీలు అంటున్నారో, ఓబీసీలు అంటారో వాళ్ళు ఎంత ఉన్నారనేది చెప్పలేకపోయింది. 2 ప్రభుత్వాలని ఇక్కడ 2 ప్రభుత్వాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈరోజు మరి ప్రభుత్వాలను కావాలని ఎందుకు మరి ఎందుకు అంటే వాళ్ళు పోనీ లెక్కలు చేయలేకపోతున్నారు, ఈ కులాలు వద్దు అని అన్నారు అనుకుందాం. కమ్యూనిస్ట్ సమాజం నిర్మిస్తాను 2 పార్టీలు ఏజెంట్లు పెట్టుకుంటే మరి కుల సర్టిఫికేట్లు ఎందుకు ఇస్తుండ్రు? క్యాస్ట్ సర్టిఫికేట్ ఎందుకు ఇస్తుండ్రు? నువ్వు దేశంలో రిజర్వేషన్ పోతున్నావు, ఓబీ సర్టిఫికేట్ ఇస్తావు. ఇక్కడైతే నువ్వు మంగళూరు అయితే మంగళూరు, సాకలోడు సాకలోడు, గౌన్లోడు అయితే గౌన్లోడు, గొల్లోడు అయితే గొల్లోడు సర్టిఫికేట్లు ఇస్తున్నావు. ఇక్కడ ఈ సర్టిఫికేట్లు ఇచ్చడం ఎందుకు? నువ్వు లెక్కలు చేయకపోవడం ఎందుకు? ఎందుకు అంటే రాజకీయంగా వాళ్ళ ప్రకంపనలు జరుగుతాయి, రాజకీయం అధికారం వైపు వస్తుంది. కాబట్టి వాళ్ళు ఈ 2 జాతీయ పార్టీలు వీళ్ళు లెక్కలు చేయకుండా దాదాపు 75 సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి ఆ ప్రమాదం ఉందని వాళ్ళకి తెలుసు, కాబట్టి చేయలేకపోతున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు ఫోన్ లైన్లో ఉన్నారు. కృష్ణయ్య గారు నమస్తే అండి. నమస్తే కృష్ణయ్య గారు, బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ది అనేది నిన్న మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఎట్లా అంటే బీసీ రిజర్వేషన్లను మొదటి నుంచి కూడా ఎట్లా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది? ఇప్పుడు హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టుగా 3 నెలల్లో కులగణన అనేది కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నారా? అయితే ఎట్లా జరగాల్సినటువంటి అవసరం ఉంది? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అయింది. అవును.
కామారెడ్డి డిక్లరేషన్లో మేము కులగణన చేస్తాము, రిజర్వేషన్లో 42% ఇస్తామన్నారు. అవును. ఇంకొక వైపు రాహుల్ గాంధీ ప్రతి బీసీ మీటింగ్లో, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో మేము బీసీ రిజర్వేషన్ జనాభా ప్రకారం ఇస్తామని ఆయన ప్రకటిస్తారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఈ 8 నెలల కాలం ఒట్టిగానే గడిచిపోయింది. ఒక్క నెలల జనగణన చేయొచ్చు, 8 నెలలు అయితే కూడా జనగణన చేయకపోవడంతో పార్టీ మీద, రెండవది ముఖ్యమంత్రి ప్రవర్తన ఆయన మాటల మీద బీసీలకు డౌట్ వచ్చి ఈ రోజు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఎక్కడికక్కడ మీటింగ్లు పెట్టుడు. మొన్న ఇద్దరు సిద్ధేశ్వర్ అని మరి ఇంకో మన బీసీ సంఘం నాయకుడు సంజయ్ 12 రోజులు నిరాహార దీక్ష చేశారు. రాజు అని ఒక 5 వరంగల్ ఆయన 16 రోజులు నిరాహార దీక్ష చేశారు. ఇది అమర నిరాహార దీక్ష. ఎక్కడికక్కడ ధర్నాలు, నిరాహార దీక్షలు జరుపుతూ ఈరోజు పల్లెలో చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మీద కోపంగా ఉన్నారు, మాట తప్పుతున్నది అని చెప్పి వాళ్ళు చేయడానికి ప్రాథమిక సన్నాలు కూడా చేయలేదు. దాంతో మన బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ హైకోర్టులో కేసు వేస్తే హైకోర్టు తీర్పు చెప్పింది నిన్న 3 నెలల్లో పూర్తి చేయాలని. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో డౌట్ ఉన్నాయి. ఆ పార్టీలో ఉన్న నాయకులు, బీసీ సంఘాలు తీవ్రమైన ఒత్తిడి ప్రభుత్వం మీద తెస్తుంది. ఇప్పుడు హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈ 3 నెలల కాలంలో ప్రభుత్వం ఏం చేయాల్సిన అవసరం ఉంది? ఎటువంటి ప్రక్రియ అమలు చేస్తే ఆ 3 నెలల్లో ఒక సమగ్రమైన సర్వే మళ్ళీ ఎక్కడ సరిపోతుంది? సమగ్ర కులగణనకు ఒక్కటే నెల సరిపోతుంది. 3 నెలల హైకోర్టు ఇచ్చింది పద్ధతి ప్రకారం. కానీ 1 నెలలో పనే కులగణన చేసి మనము దాన్ని వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలు, ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇంకా పెద్ద ఎత్తున చేయాలని సన్నాహాలు చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పల్లె ఊరూరా వాడ ఈ సమస్య మీద ఉద్యమాన్ని చెప్తామని హెచ్చరిస్తున్నాం. కృష్ణయ్య గారు, ఇప్పుడు అనుకున్నట్టుగా జరిగితే 3 నెలలలో కులగణన కంప్లీట్ అయిన తర్వాత స్థానిక సంస్థల్లో ఆయా వర్గాలకు ఎటువంటి లబ్ధి జరిగే అవకాశం ఉంటుంది? ఎందుకంటే రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎటువంటి డెవలప్మెంట్స్ కనిపిస్తాయి? ఈ కులగణన చేసిన తర్వాత ఏ కులం ఎంత ఉంది, బీసీల జనాభా ఎంత, ఇవన్నీ వివరాలు తెలుస్తాయి. తెలిసిన తర్వాత రిజర్వేషన్లు ఎక్కడ జనాభా ఎక్కువ ఉంటే అక్కడ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, బీసీలకు రిజర్వేషన్ అవుతుంది. రెండవది, ఎవరైనా కోర్టుకు పోతే ఈ జనాభా లెక్కలు ఉంటే కోర్టు ఏం చేయలేదు. ఈ వచ్చే సాకులు చెప్తున్నారు వాళ్ళు, కోర్టు కొట్టేస్తుందని. ఎట్లా కొట్టేస్తారు? జనాభా సుప్రీంకోర్టు అనేక తీర్పులలో, ఉత్తరప్రదేశ్ కేసులో, మండల్ కమిషన్ కేసులో జనగణన ఉంటే ఆ మేరకు రిజర్వేషన్ అభ్యంతరం లేదని తీర్పు చెప్పింది. కాబట్టి జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలనేది ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది, అనివార్యంగా పెంచవలసి వస్తుంది. కాబట్టి అంతేకాకుండా కార్పొరేషన్లు ఉన్నాయి, చాలా 20 మీద ఉన్నాయి. ఈ కార్పొరేషన్లకు ఏ కులం జనాభా ఎక్కువ ఉంటే ఆ కులానికి ఎక్కువ ఫండ్స్ కేటాయించవలసి వస్తుంది జనాభా ప్రకారం. అదేవిధంగా ఈ కులాల అభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాలకు జనాభా ప్రకారం మొత్తం ఫండ్స్ కేటాయించి ఆర్థిక అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఆర్ కృష్ణయ్య గారు. సో అది రవికుమార్ గౌడ్ గారు చెప్పండి. ఇప్పుడు కులగణన అన్నది ఈ దేశంలో మొట్టమొదటి ప్రాక్టీస్ కాదు. అసలు 1871 నుంచి బ్రిటిష్ కాలంలోనే 1871 నుంచి ప్రతి 10 ఏళ్లకు ఒకసారి 1930 వరకు 31 వరకు జరిగినాయి. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జరిగినటువంటి 1951 సంవత్సరంలో కుల జనాభా. అప్పుడు నెహ్రూ గారి ప్రభుత్వం ఎత్తేసింది. అది ద్రోహం, మొట్టమొదటి ద్రోహం. అంతేకాదు అప్పటికి ఉన్నటువంటి కకాల్కర్ కమిషన్ నివేదికను కూడా తుంగల దొక్కింది కాంగ్రెసే. మొట్టమొదటి బీసీ కమిషన్ కలేల్కర్ బీసీ కమిషన్ 1950s నెహ్రూ గారి నాయకత్వంలో ఉంది. ఆ తర్వాత వచ్చినటువంటి జనతా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏర్పాటు చేసినటువంటి రెండో బీసీ కమిషన్ మండల్ కమిషన్ 1978లో ఏర్పాటు చేసింది. ఆ ఏర్పాటు చేసినటువంటి నివేదిక 80లో వచ్చింది. ఆ 80 నుంచి 90 వరకు పెండింగ్లో పెట్టింది వీళ్ళే.
ఆ రోజు విపి సింగ్ గారు అమలు చేస్తే మండల్ కమిషన్ నివేదికను అమలు చేయడానికి పార్లమెంట్లో పెడితే కూడా వ్యతిరేకించినటువంటిది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. ఈ మండలి నివేదికకు వ్యతిరేకంగా బీజేపీ అయితే ఏకంగా రథయాత్ర ఉద్యమాన్ని మొదలుపెట్టింది. వాస్తవ చరిత్ర ఇది. ఇంత రెండు బీజేపీ ఇప్పుడు మిత్రుడు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టుగా 70 ఏళ్లుగా స్వతంత్ర భారతదేశంలో బీసీలకు అవకాశాన్ని గొంతులు కోసినటువంటి రెండు పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. Right. ఇవాళ ఆ పాపాలు గడుపుకుంటుంది. కానీ ఈ రెండు పార్టీలు ఇవాళ దేశవ్యాప్తంగా సమగ్ర కులగానే చేయాల్సిందే. Yes, దామాషా ప్రకారంగా రిజర్వేషన్ ఇవ్వాలి. ప్రజా పద్దుల కమిటీ పిఎస్సి చైర్మన్ పదవి అనేది ప్రతిపక్షాలకు ఇవ్వడం అనేది మొదటి నుంచి కూడా ఆనవాయితీ. కానీ ఆనవాయితీని బ్రేక్ చేస్తూ అధికార పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి అరికెపూడే గాంధీ, యాక్చువల్ ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, బట్ ఆయన ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో చేరారు, అధికార పార్టీ ఎమ్మెల్యేగా బయట పరిగణించబడుతున్నారు. సో ఆయనకి ఇవ్వడం ఏంటనేది ఒక విస్మయం అనేది తెలుస్తోంది. రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సో అదే అరికెపూడి గాంధీ ఇప్పుడేమంటున్నారు, నేను అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యేని కాదు, నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే అనేది ఇప్పుడు ఆయన ఒక తప్పించుకునేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. బట్ ఆయనే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినానని ఆయన స్వయంగా వెల్లడించారు. తర్వాత ఎక్స్లో కూడా పోస్ట్ చేశారు. మళ్ళీ ఇప్పుడేమో నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని కాదు, నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని అంటున్నారు. సో ఆయన ఏ రకంగా అప్పుడేం మాట్లాడారు, ఇప్పుడేం మాట్లాడుతున్నారు, ఏ రకంగా మాట మార్చారో ఒకసారి మనం చూద్దాం. కార్పొరేటర్లు, మా సీనియర్ నాయకులు, చాలామంది మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ కూడా నిన్న ఫోన్ చేయటం, వారి అనుమతి తీసుకొని వారందరి సమక్షంలో ఇవాళ కలిసి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మరి అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతాం. పక్షపాతానికి, అభివృద్ధికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ముందుకు తీసుకునే కార్యక్రమం చేస్తామని చెప్పి కాన్స్టిట్యూన్సీ ప్రజానికాలందరికీ కూడా మీడియా సమక్షంలో, మీ అందరి సమక్షంలో మాటిస్తూ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు. నేను ప్రతిపక్షం అని ఎందుకు అనుకోరు? నేను బీఆర్ఎస్ పార్టీలో గెలిచా. బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన అభ్యర్థికి ఇచ్చారనే ఎందుకు అనుకోరు మీరు? కాంగ్రెస్ కండువన ఇప్పుడే మీరు చూశారు, పంతులు గారు వచ్చి చక్కగా కప్పారు. అలాగే ముఖ్యమంత్రి గారు దేవాలయ కండువ ఉంటే కప్పారు. చేతి గుర్తున్న కండువనో లేకపోతే వేరే బొమ్మలున్న కండువనో కప్పారా? పార్టీ మారారు. కోర్టు అధికారాలని గౌరవిస్తాం, ఏ మాట చెప్పినా. స్పీకర్ పరిధి, కోర్టు స్పీకర్ గారిని అడిగింది. స్పీకర్ గారికి ఇచ్చే రిప్లైని కోర్టు ఇచ్చినటువంటి అధికారాలని గౌరవిస్తుంది. సో అదే అరికెపూడి గాంధీ అప్పుడు మాట్లాడిన మాట వెరీ రీసెంట్గా మళ్ళీ నిన్న మాట్లాడినటువంటి మాట ఇది. సో అప్పుడేమో నేను కాంగ్రెస్ పార్టీలో చేరానని స్వయంగా ఆయనే చెప్పారు. ఇప్పుడేమో నేను కాంగ్రెస్ పార్టీలో కాదు, నేను బీఆర్ఎస్లో గెలిచిన మెంబర్ని, బీఆర్ఎస్ సభ్యుని కాబట్టి నాకు ఎందుకు ఇవ్వకూడదు అనేది ఆయన వేసినటువంటి ప్రశ్న. సో దాంట్లో ఎటువంటి అర్థం ఉందా? అర్థం ఏ మాత్రం కనిపించట్లేదు. ఎస్, శ్రీనివాస్ యాదవ్ గారు, అరికెపూడి గాంధీకి సంబంధించి. స్పష్టంగా ఈరోజు ఏంటంటే పిఎస్సి పబ్లిక్ అకౌంట్స్ ఏదైతే ఉందో, ఆ కమిటీ చైర్మన్ ఉందో, ఇది దాదాపు బ్రిటిష్ కాలం నుంచి ఉంది. బ్రిటిష్ కాలంలో 1921 నుంచి ఇది కొనసాగుతుంది. అప్పుడు ఉన్న అసెంబ్లీలలో కూడా జరిగింది. అదేవిధంగా 67 వరకు అధికార పక్షానికి కమిటీ ఇచ్చేది. సంస్కరణలు చేసిన తర్వాత అపోజిషన్ పార్టీకి ఇవ్వాలనేది పిఎస్సి కమిటీ అనేది డిసైడ్ అయింది. సో ఈ దేశంలో అన్ని రాష్ట్రాలలో అదే కొనసాగుతుంది. ఒకటి స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. రెండోది, ప్రతిపక్ష హోదా రాని పార్లమెంటులో గత ప్రభుత్వం కాంగ్రెస్ కూడా బీజేపీ ప్రభుత్వం
పిఎస్సి కమిటీ చైర్మన్గా రాహుల్ గాంధీకి ఇచ్చింది. స్పష్టం. కేసీ వేణుగోపాల్ ఇప్పుడు కేసీ వేణుగోపాల్. ఇప్పుడు. సారీ, గతంలో రాహుల్ గాంధీకి ప్రతిపక్ష హోదా లేదు, వాళ్ళకు అన్ని సీట్లు రాలే, కానీ పిఎస్సి కమిటీ చైర్మన్గా రాహుల్ గాంధీకి ఇచ్చిండ్రు. అదేవిధంగా ఇప్పుడు ఈ కేసీ వేణుగోపాల్ గారికి ఇచ్చిండ్రు. నేనేమంటున్నా, ఈరోజు ఏదైతే ఒక సంస్కరణ జరిగిందో, ఒక సాంప్రదాయం వస్తుందో, దాన్ని అనుకూలంగా చేయాల్సిన పనిని ఈరోజు కాంగ్రెస్ కండువా ఆయన కప్పుకొని, అంటే రాజకీయాలు ఇంత అంటే ప్రజలు ఏమనుకుంటారు, అసహించుకుంటారు. నువ్వు అసలు కండువా కప్పుకోలే అని మాట్లాడుతున్నావు, తన సిగ్గుసేటు. కండువా గిండువా జాంతాన చూడదు. ఫస్ట్ నువ్వు బీఫామ్ ఏ బీఫామ్ మీద గెలిచినావు? కోర్టు ఎందుకు ఇప్పుడు నిర్ణయం తీసుకోమని ఇచ్చింది? నువ్వు ఏ బీఫామ్ మీద గెలిచినావు? బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు బీఫామ్ మీద గెలిచినావు. నువ్వు ప్రజలకు ఏమని పోయినావు? బీఆర్ఎస్ మేనిఫెస్టోను కారు గుర్తు పట్టుకొని పోయినావు. నీ పేరు బీఫామ్ మీద ఏమని రాసి ఉంది? అరకపూడి గాంధీ బీఆర్ఎస్ అభ్యర్థిని వేసినావు. ఇది ఎలక్షన్ కమిషన్ ఈ దేశంలో అత్యున్నత స్థానంలో ఈ ప్రభుత్వం ఆయన వాడుకుంటున్నాడు. అదే నేనేమంటున్నా, నేను బీఆర్ఎస్ సభ్యుని కాబట్టి నాకు ఇచ్చే ప్రతిపక్ష సభ్యునికే ఇచ్చారని ఎందుకు అనుకోకూడదు? అదే ఆడికే వస్తున్నా. అంటే నేను ఏమంటున్నా, అంతా ఉండి నువ్వు బహిర్గతంగా కండువ కప్పుకొని, కాంగ్రెస్ కండువ కప్పుకొని ఈరోజు ఇట్లా మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారు, ఏమని ఆశిస్తారు? అంటే నేనేమంటా, ఒక లైన్ ఏదైతుందో అది పోవాల్సింది. అంటే ఇదంతా ఏంటంటే స్పష్టంగా ప్రభుత్వం తన ఏదైతే లక్ష్యాలను పెట్టుకున్న ఆ లక్ష్యాలను నెరవేర్చకుండా ఈరోజు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నదని అర్థమవుతుంది. కాబట్టి ఇవి ఇప్పుడు ఒక్క నిమిషం, రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని దేశమంతా తిరుగుతున్నాడు కదా, మరి తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగం అమలు కదా? నీ ప్రభుత్వం ఆ రాజ్యాంగానికి అమలు కదా? నువ్వు ఆ పార్లమెంట్ హౌస్లో రాజ్యాంగాన్ని అమలు చేయాలి, రాజ్యాంగం చట్టబద్ధంగా ఉండాలని అంటున్నావు. మరి ఇక్కడ రాజ్యాంగం పనిచేయొద్దా? ఈడ రాజ్యాంగం ఉండదా? ఈడ వేరే తెలంగాణకు వేరే రాజ్యాంగం, దేశానికి వేరే రాజ్యాంగమా? సో కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చెప్పాలి, పాలన మీద దృష్టి పెట్టకుండా రాజకీయాల దృష్టి పెడితే తెలంగాణ ప్రజలు ఆశించరు, ఒప్పుకోరు. పాలన మీద దృష్టి పెట్టాలి. రాజకీయాలు నిరంతరం చేస్తే ఎన్ని రోజులు చేస్తావు నువ్వు రాజకీయాలు? నేను బీఆర్ఎస్ సభ్యుని అని చెప్తున్నారు. బీఆర్ఎస్ సభ్యుడు అన్నప్పుడు తెలంగాణ భవన్ రావాలి, బీఆర్ఎస్ మీటింగ్లకు రావాలి, బీఆర్ఎస్లో ఉన్న వ్యవహారాలలో ఇన్వాల్వ్ కావాలి. అట్లా లేకుండా నేను ఇటువంటి విషయం వచ్చినప్పుడు బీఆర్ఎస్ సభ్యుడు అని చెప్పడం, స్వయంగా ముఖ్యమంత్రి దగ్గర కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఆయనే వెల్లడించడం, వేమనరేందర్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కలవడం, ఇవన్నీ కూడా చూస్తారు. సో ఏంటి అరకపూడి గాంధీ మాట్లాడిన మాటల్ని చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ముందుగా అరకపూడి గాంధీ మాట్లాడే మాటలు ఇంత రాజకీయ దిగజారుడుతనం ఇంకేం లేదు. గాంధీ పేరు పెట్టుకున్నాడు కాబట్టి కొంచెం మాట్లాడటానికి కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. నిజంగా ఆయన చెప్పింది నిజమైతే, అదే ఆయన చెప్పింది నిజమైతే, టీఆర్ఎస్ సభ్యుని అయితే ఫస్ట్ మొట్టమొదటగా నువ్వు అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి గన్ పార్క్ దగ్గర ముక్కు నేలకు రాసి తెలంగాణ భవన్లోకి వచ్చి నేను టీఆర్ఎస్ సభ్యుడిని అని చెప్పి పిఎస్సి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు తీసుకో. అది నిజంగా నువ్వు టీఆర్ఎస్ సభ్యుడని నువ్వు చెప్తే, ఎందుకంటే నేను ఉన్నాయి కదా, నేను కాంగ్రెస్ పార్టీలో నాతో పాటు కానీ 10 నలుగురిని నాయకులు పెట్టుకొని మాట్లాడినావు, కండవ కప్పుకొని మాట్లాడినావు, కాంగ్రెస్ పార్టీలో ఏరినా ఇది అని చెప్పేసి మాట్లాడినావు. నువ్వే పోస్ట్ చేసినావు ట్విట్టర్లో, వీటిలో, ఫేస్బుక్లలో. వేమనరేందర్ రెడ్డి అడ్వైజర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా వేమనరేందర్ రెడ్డి కలిసిన అని చెప్పేసి ఇవన్నీ పోస్టులు చేసుకున్నావు. ఇవాళ నేను ఇది మాట్లాడుతానని చెప్పేసి సిగ్గుందా? కనీసం ఆ పేరు పెట్టుకున్నందుకు కొంత బాధ అనిపిస్తుంది. గాంధీ అనే పేరు ఉన్నందుకు ఆ పేరు కోసం అన్న కూడా కొంత మాట్లాడటానికి ఉండాలి. 3 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి వాడు మాట్లాడే మాట అది సిగ్గు తప్పినటువంటి వాడు. బుద్ధి జ్ఞానం ఉంటే ముక్కు నేలకు రాసి తెలంగాణ భవన్కి వచ్చేసి నేను టీఆర్ఎస్ సభ్యుని అని చెప్పేసి చెప్పు. అప్పుడు నువ్వు అనే మాటకు అర్థం ఉంటుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ దీనికి సమాధానం చెప్పాల్సింది ఈ వీళ్ళు కూడా కాదు, రాహుల్ గాంధీకి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి. దేశంలో రాహుల్ గాంధీ చెప్పాలి. ఒక పక్కన నేనే రాజ్యాంగ పరిరక్షణ అని చెప్పేసి రాజ్యాంగం ఏదో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పట్టుకొని తిరుగుతుంటాడు ఆయన, దాన్ని అది పట్టుకొని ప్రమాణ స్వీకారం చేపిస్తుంటాడు. ఇక్కడ ఇది చేసే పనులు ఇవి. నిన్న హైకోర్టు ఏం చెప్పింది? నిన్న చూడలేదా మనం? పార్టీ ఫిరాయింపులకు సంబంధించి సుప్రీంకోర్టు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి హైకోర్టు నిన్న మన దగ్గర సంబంధించి మొన్న జరిగినటువంటి కేసులో జరిగినటువంటి దాంట్లో 3 సంబంధించినటువంటి ఏం చెప్పింది? మీరు చేస్తున్నటువంటిది, మీరు స్పీకరు పోస్టుని అడ్డం పెట్టుకొని, స్పీకర్ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిని అడ్డం పెట్టుకొని మీరు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేసే నీచమైన రాజకీయాన్ని హైకోర్టు జడ్జి గారు ధర్మాసనం చాలా సింపుల్గా మీరు ఏం చేసినా కూడా ఈ పేరు మీద చేస్తే ఎట్లా చెల్లుబాటు అవుతుంది? ఒక రాజ్యాంగాన్ని
న్యాయ సమీక్ష చేయడం ఎట్లా తప్పవుతుంది? ఎంతకాలం అయితే 5 ఏళ్ళు ఎదురు చూసుకుంటూ కూర్చోవాలని ఎంత మీరు తేలుస్తారా? మీరు తెలుసకపోతే మేము తెలుస్తారా? మీ తేలుస్తాం. చేత కాకపోతే చెప్పండి మేము తెలుస్తామని చెప్పేసి 3 నెలల దానికి కూడా 4 వారాలు గడువు ఇచ్చింది. అవును. 4 వారాలు గడువు ఇచ్చింది. ఇంక మళ్ళీ వీళ్ళేమో బయటనేమో హిమాచల్ ప్రదేశ్లో కర్ణాటకలోనేమో పెద్ద పెద్ద నీతి సూత్రాలు చెప్తుంటారు రాహుల్ గాంధీ గారు. పార్లమెంట్లో దేశంలో ఎక్కడైనా రాజ్యాంగాన్ని వీళ్ళు మాత్రమే పరీక్షించారు. అసలు ఈ దేశంలో ప్రతి సమస్యకు దరిద్రానికి కారణం మీరే కదా. ఇప్పుడు అరకేపూడి గాంధీ చెప్తున్నాడు కానీ నేను బీఆర్ఎస్ సభ్యుడినే, ప్రతిపక్ష సభ్యుడినే కాబట్టి అట్లా ఎందుకు అనుకోకూడదు అన్నారు. అట్లాంటప్పుడు బీఆర్ఎస్ రికమెండ్ చేయాలి, ప్రతిపాదించాలి కదా. Yes, మా సభ్యుడు అరకేపూడి గాంధీ ఈయనకి ఇవ్వండి అనేది చెప్పి కనీసం ఉండాలి. కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, చట్టసభలకు సంబంధించినటువంటిది సాంప్రదాయాలు ఉంటాయి. ఎలా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అనేది చిన్న విషయం కాదు. ప్రతి పైసా ఖర్చు పెట్టే ప్రతి పైసా ఒక బాధ్యతాయుతంగా సోషల్ ఆడిట్ లాంటిది. అది దాని ఒక ప్రతిపక్షం చేతిలో ఉంటే దానికి దేనికి ఎట్లా ఉంటుంది అనేది దానికోసం ఉండడం కోసం పెట్టినట్టు ఉంటుంది. దాన్ని మొట్టమొదటిసారిగా ఏమైందంటే అంతకుముందు ఉండే 1958-59లో దానికి సంబంధించిన ఇదే ఉమ్మడి అసెంబ్లీలో అదే రాసినాడు. దానికి సంబంధించినటువంటి ఫర్ ది ఫస్ట్ టైం ఏ మెంబర్ ఆఫ్ ది అపోజిషన్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఏ చైర్మన్ ఆఫ్ ది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఫర్ 1958 to 59. 58 and 59 financial year. This practice is continued since then. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాక్టీస్ కొనసాగిస్తున్నాం అని చెప్పేసి దేంట్లో పెట్టినరు? ప్రతి ఎమ్మెల్యేకి ప్రతి సంవత్సరం ఇస్తారు. ఎమ్మెల్యే బిజినెస్ అనేది మాన్యువల్ పుస్తకం ఇస్తుంది, అసెంబ్లీని ఇస్తుంది. అసెంబ్లీ లేటెస్ట్గా పెట్టినటువంటి బుక్ ఇదా మీరు చేసి రైట్. ఓకే, మీరు ప్రతిపక్షం గాంధీ గారు ప్రతిపక్షం బీఆర్ఎస్ సభ్యుడు అంటున్నారు కదా, దాన్ని ఎవరు రికమెండ్ చేయాలి? బీఆర్ఎస్ చేయాలి. ఎవరు చేయాలి? ఏ సభా సంఘం అయినా రైట్. అసెంబ్లీకి సంబంధించిన సభా సంఘాన్ని వేసినప్పుడు కానీ ఇంకేదైనా ఇచ్చినప్పుడు ఎవరు అంటే ఆ పార్టీని పేర్లు అడుగుతారు. ఆ పార్టీ నాయకుడిని, ఆ పార్టీ అంటే సభ ఉంటుంది, ఎల్పీ లీడర్ ఉంటారు కదా, ఆ ఎల్పీ లీడర్ని మీ పార్టీ తరఫున ఈ సంఘంలో ఈ కమిటీలు ఎవరిని పేర్లు ఇస్తారు ఇవన్నీ ప్రపోజ్ చేయమని చెప్పేసి మరి ఎవరిని ప్రపోజ్ చేసింది? అక్కడ నామినేషన్ వేసింది 3. ఇది ఎలక్టెడ్, ఇది కూడా మళ్ళీ ఎలక్షన్ ప్రాసెస్లోనే జరుగుతుంది. హరీష్ రావు గారు వేసిండు, మన వేముల ప్రశాంత్ రెడ్డి వేసిండు, కేపీ వివేకానంద గౌడ్ వేసిండు. 3 నేర్పించిండు పార్టీ నుంచి, టీఆర్ఎస్ పార్టీ నుంచి వేసిండు. ఏ బేస్లో హరీష్ రావు గారి పేరు ఎగిరిపోయింది? ఎందుకు ఎవరు ఎగరగొట్టింది? ఎట్లా ఎగిపోదు? పార్టీ తరఫున ప్రాతినిధ్యం వేసిందేమో పార్టీ ఇచ్చిందేమో ఈ 3 పేర్లు, మీరేమో హరీష్ రావు గారిని పక్కకు పెట్టి మన అరకేపూడి గాంధీ టీఆర్ఎస్ సభ్యుడు అంటారు. ఎంత అనైతికము, ఎంత దిక్కుమాలిన. అంటే ఇప్పుడు అదే అనైతికంగా పాలిటిక్స్ చేస్తే ప్రజలు చూస్తున్నారు, అది నడవదు. ఇప్పుడు సేవ్ డెమోక్రసీ అంటున్న రాహుల్ గాంధీ ఇప్పుడు తెలంగాణలో సేవ్ డెమోక్రసీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఇక్కడ వచ్చి ఇక్కడ సేవ్ డెమోక్రసీ ఇవ్వాలి. నువ్వు దేశమంతా సేవ్ డెమోక్రసీ కాదు, ప్రజలు నిన్ను నమ్మిస్తే నువ్వు రాజ్యాంగాన్ని ఆగం చేస్తున్నావు, రాజ్యాంగ వ్యతిరేకంగా పనిచేస్తున్నావు, నువ్వు సేవ్ డెమోక్రసీ అనే నైతిక హక్కు కూడా ఈరోజు రాహుల్ గాంధీకి లేకుండా పోయింది. ఈ సందర్భంగా ఏంటంటే రాహుల్ గాంధీ గారు దీన్ని బట్టి దేశం అర్థం చేసుకోవాల్సిందంటే రాహుల్ గాంధీ గారు ఏదైతే గొప్పగా పదే మాట్లాడుతుంటారో ఆయన ప్రాక్టీస్ లో దానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అనేది వాళ్ళు అర్థమవుతుంది. చెప్పేది ఒకటి చేసేది. ఎస్పుల్లో రేవంత్ సర్కారు రికార్డు దిశగా ముందుకెళ్తోంది. గత జూలై నెలలో, ఒక్క జూలై నెలలోనే 10,392 కోట్ల అప్పు చేసింది. ఈ గత 10 సంవత్సరాల కాలంలో ఒక్క నెలలో అంత భారీ అప్పు చేసినటువంటి నెల ఇది మాత్రమే. గతంలో బీఆర్ఎస్ హయాంలో 10,000 లోపే అప్పులు జరిగినాయి, 10,000 కోట్ల లోపే. ఎందుకంటే అప్పుడు కరోనా ఉంది, తర్వాత లాక్డౌన్ ఉంది, ఆ ఇష్యూస్ వల్ల కూడా ఆ స్థాయిలో చేసింది. కానీ గత జూలైలో 10,000 కోట్లకు పైన అప్పు చేసింది, రికార్డు సృష్టించింది రేవంత్ సర్కార్. రవికుమార్ గౌడ్ గారు, మళ్ళీ అప్పుల కుప్ప అని గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పదే నిందించినటువంటి కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఒకే నెలలో 10,392 కోట్ల అప్పు, అది కూడా మన జూలైలో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్రాన్ని మొన్నటి వరకు ఏంటంటే మొత్తం విషం ప్రచారం చేసి, అబద్ధాన్ని ప్రచారం చేసి, అసలు తెలంగాణని మొత్తం కూడా ఏదో మొత్తం అప్పుల కుప్ప అన్నట్టుగా ఒక ప్రజల్లో ఒక విష బీజాలు నాటి అధికారంలోకి వచ్చింది. వాళ్ళ వచ్చిన తర్వాత చేసిన పని ఏంటంటే మొదటి రోజు నుంచి అదే విషయం వస్తుంది. కానీ తెలంగాణలో ఇవాళ ఆ రోజు కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి చాలా గొప్ప బ్రాడ్గా ఆలోచించి 2014 అధికారంలోకి వచ్చిన వెంటనే మిగులు రాష్ట్రంగా అనేది ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేయడం కోసము, ఒక హోప్ క్రియేట్ చేయడం కోసం చెప్పినటువంటి మాట. వాస్తవంగా ఆ రోజు ఉమ్మడి రాష్ట్ర బడ్జెటే 125,000 కోట్లు 2014 వచ్చేసరికి.
తెలంగాణకు వచ్చేసరికి 2,25,000 కోట్లలో తెలంగాణది ఒక 55-60 కోట్లు ఉండే అంతే బడ్జెట్. కానీ బడ్జెట్కి మించి అప్పటికే 75,000 కోట్లు అప్పిచ్చింది ఉమ్మడి కాంగ్రెస్ పార్టీ అప్పటిని. అయినప్పటికీ కూడా కేసీఆర్ గారు ఎక్కడ మాట్లాడలేదు, దాన్ని ప్రముఖంగా మాట్లాడలేదు. ఎందుకంటే మనం ఏం చేయాలి అన్నది చేయడం కోసము ప్రజల్లో ఒక విశ్వాసము, అన్ని వర్గాల్ని ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేయడం కోసం, పాజిటివ్ వాతావరణం కోసం చేసిన ఆ రోజు నుంచి ఆ 55,000 రాష్ట్ర బడ్జెట్ని ఇవాళ 3,25,000 కోట్లకు తీసుకొచ్చింది కేసీఆర్. దాంట్లోనే ప్రతి సంవత్సరం 1,80,000 కోట్లు ట్యాక్సుల రూపంలో వచ్చేటటువంటి రెవెన్యూగా క్రియేట్ చేసినటువంటి గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దాడు. అవన్నీ పక్కకు పెట్టి పనికిమాలిన దిక్కుమాలిన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళకే భాష వచ్చినట్టు ఆర్థిక విధ్వంసం. అసలు మానవ విధ్వంసం చేసిరు కదా తెలంగాణలో 75 ఏళ్ళుగా చేసిండ్రు, అయిపోయింది. వాళ్ళు వచ్చిన చేస్తున్న పని ఏంటంటే మొత్తం కేసీఆర్ గారు ఆ రోజు తెచ్చినటువంటి అప్పుల్లో కూడా కాళేశ్వరం 1,00,000 కోట్లు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, పాలమూరు రంగారెడ్డి, ఇట్లా మేజర్ ప్రాజెక్ట్స్, యాదాద్రి పవర్ ప్రాజెక్ట్, భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ అంటే పెద్దవి మొత్తం దేనికి తెచ్చింది అన్నట్టు ప్రాజెక్టుల బేస్డ్గా తెచ్చినట్టు. సో అన్ని తెచ్చినా కూడా 1 మంత్లో ఇదే రికార్డు. 1 మంత్లో ఎన్నడూ కూడా మళ్ళీ హయ్యెస్ట్ ఎప్పుడు అంటే ఒక్కటే 2020 డిసెంబర్ మంత్లో 9,700 ఏదో కోట్లు తెచ్చింది ఇప్పటి. కానీ వాళ్ళు ఇప్పటికీ ఒక్క ప్రాజెక్టు లేదు, ఒక్కటి ఏది లేదు. కానీ ఇప్పటికే దాదాపు 80,000 కోట్ల అప్పులు చేసిండ్రు. మీరు చెప్తున్న మాట ఏంటంటే ఇది ఈ నెలలో హయ్యెస్ట్ రికార్డ్ ఏంటంటే జూలైలో 10,000 కోట్ల అప్పులు చేశారు. ఇంకా సమాజానికి తెలియని విషయం ఏంటంటే అదే జూలై నెలలో తెలంగాణ ఖజానాకు పన్నుల రూపంలో వచ్చింది ఏంటంటే 9,000 దాదాపు 700-800 కోట్లు ట్యాక్స్ రూపంలో వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 10,000. ఇంకా 280 కోట్లు నాన్ రెవెన్యూ రూపంలో వచ్చింది. అన్నీ కలిపి దాదాపు 10,000 కోట్ల చిల్లర ఆదాయము ఖజానాకి వచ్చింది. ఆ 10,000 కోట్ల రూపాయల ఆదాయము రాగా మళ్ళీ ఇంకొక 10,000 కోట్లు అదనంగా అప్పు చేస్తున్నారు. దేనికి చేసిండ్రో, ఎందుకు చేస్తున్నారో చెప్పాలి. ప్రభుత్వాన్ని ప్రజల కోసం పన్ను రూపంలో వస్తున్నటువంటి ఆదాయం ఎక్కడ పోతున్నది, మీరు అప్పులు ఎందుకు చేస్తున్నారు, ఏ ప్రాజెక్ట్ ఉంది, ఏది మీరు చేస్తున్నట్టు ఒక్కటని ఉందా? ఒక్క పని లేదు. శ్రీనివాస్ యాదవ్ గారు వీళ్ళు అన్ని ఇంకో పక్కన ఆదాయ రైతు బంధు దాన్ని ఎగ్గొట్టనే కొట్టిరు. ఆ రైతు బంధు బదులుగానే మీరు రుణమాఫీ చేస్తారు. స్వయంగా ఇది ప్రభుత్వం చెప్పిన లెక్కలు నివేదించారు. ఇదే లెక్కలు మేము 10,000 కోట్ల పైన అప్పు చేసామని ఒక నెలలో. కాంగ్రెస్ పార్టీ తను మేనిఫెస్టోలో అమలు కాని హామీలను చెప్పుకునే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకోవాలనో అప్పుడు ఆ రోజు గత ప్రభుత్వం ఏదైతే పరిపాలించిన ప్రభుత్వం అప్పులు తెచ్చిందన్నారు కదా, జస్ట్ ఈ 8 నెలల్లో 46,000 కోట్ల 118 కోట్లు అప్పు తెచ్చింది. దాదాపు ఇన్ని వేల కోట్లు ఎందుకు తెచ్చింది, ఎవరి కోసం తెచ్చింది, ఏ ప్రాజెక్టు తెచ్చిందంటే అర్థం. అంటే గతంలో నువ్వు అప్పులు అనే శ్వేతపత్రం రిలీజ్ చేసినావు కదా, ఈరోజు మీరు తెచ్చిన అప్పులు ఎక్కడ పెట్టిరో చెప్పాలి. గతంలో ప్రభుత్వం తెచ్చిన అప్పును ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టింది, రైతులు వ్యవసాయాన్ని సుస్థీకరణ చేయడానికి తీసుకొచ్చి పెట్టింది, ప్రాజెక్టుల మీద పెట్టింది, అవి నిరంతరం రెగ్యులర్ ఇన్కమ్ సోర్సెస్. కానీ ఈరోజు మీరు తెచ్చిన 46,000 కోట్లు ఎక్కడ తీసుకొచ్చి పెట్టినరు? 46,000 కోట్ల 118 కోట్లు ఎక్కడ తీసుకొచ్చి పెట్టినరు అనే లెక్క ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టి చూపించాలి. కాబట్టి ఇప్పుడు పరిపాలన మీద అవగాహన లేని ప్రభుత్వం నడుస్తుంది. రేవంత్ రెడ్డి అందుగురించి అన్నారు ఆయనకు అవగాహన లేదని లంక బిందెలు ఉంటాయి. ఒక ముఖ్యమంత్రి యాజ్ అ చీఫ్ మన అందరికీ ముఖ్యమంత్రి, మనం ఓటు వేయచ్చు, ఓటు వేయకపోవచ్చు, కానీ మన అందరికీ ఈరోజు ఆయన ముఖ్యమంత్రికి రోజు రూపాయి వస్తుంది, రూపాయి రాక, రూపాయి పోక ఉంటుంది. అక్కడ ఉండదు, అక్కడ దాచిపెట్టి బ్యాంకులో ఉండవు పైసలు. కాబట్టి ఆ అవగాహన లేకని లంక బిందెలు అనుకోని చెప్పిన అన్నాడు. అపోజిషన్ పార్టీలు, ప్రజాసంఘాలు, ప్రజాస్వామికవాదులు మీరు ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకున్నారో, ఏదైతే హామీలు ఇచ్చినారో అమలు చేయండి నాయన అంటే వాళ్ళు అప్పులు చేసిపోయినారు ఆ ప్రభుత్వం అన్నారు. వాళ్ళు 4 ఏళ్లలో 3 లక్షల కోట్లు ఎంతో అప్పు చేస్తే మీరు 8 నెలలకే 46,000 కోట్ల అప్పులు తెచ్చి మీరు ఏం ఇండికేషన్ ఇద్దామనుకున్నారు? పోనీ రైతు భరోసా ఇచ్చిర్రా? ఇవ్వలేదు. పోనీ మా అయ్య వాళ్ళకు 4,000 పింఛన్ ఇస్తానన్నారు, ఇచ్చిర్రా? ఇవ్వలేదు. ఈరోజు ప్రతి ఆడబిడ్డకు 2,500 ఇస్తానన్నారు, ఇచ్చిర్రు, కానీ ఇవ్వలేదు. కానీ మీరు ఏది ఇవ్వకుండా మీ మేనిఫెస్టోని అసలు అమలు చేయకుండా ఈ తెచ్చిన డబ్బులు ఎక్కడికి పోతున్నాయి, కొన్ని చోట్ల రుణమాఫీ జరగలేదని రైతులు ఆ బ్యాంకు సిబ్బందిని నిర్బంధించి
వాళ్ళ నిరసన వ్యక్తం అదే చేస్తున్నటువంటి నేనేమంటున్నా, పరిస్థితి మనకి మీరు తెచ్చిన అప్పులు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారా, ఏదైనా స్కీమ్స్కు, ఏదైతే పథకాలకు, సంక్షేమ పథకాలకు ఇస్తున్నారా చెప్పాల్సిన బాధ్యత. ఇప్పుడు ఈ 46,118 కోట్ల మీద ఈ ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేయాలి తెలంగాణ ప్రజలకు స్పష్టంగా. టైం లేదు, కంక్లూడింగ్ చేయండి. ఇప్పుడు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ప్రతి పైసా ఉత్పాదక రంగంలో, అటు అయితే వ్యవసాయ రంగంలో కానీ, సాగునీటి రంగంలో కానీ, విద్యుత్ ఉత్పాదక రంగంలో కానీ దాన్ని ఖర్చు పెట్టింది. ప్రతి పైసా తెచ్చింది కూడా. వీళ్ళు ఇప్పటికీ 75-80 వేల కోట్లు ఓవరాల్గా 9 నెలలు తీసుకుంటే అవుతుంది. 75-80 వేల కోట్లు అవుతుంది అన్ని కలిపి. ఎక్కడ పెట్టిండ్రు అన్నది, వచ్చిన ఆదాయం ఎంత, ప్రతి నెల వస్తుంది కదా. ఈ అప్పులు ఎందుకు చేస్తున్నారు? ఇదే జూలై నెలలో 10,230 కోట్లు ఆదాయం వచ్చింది. ట్యాక్స్ 10,000 కోట్లు, 10,230 కోట్లు ఖజానాకు వచ్చింది. ఇంకా అది సరిపోదని మీరు 10,000 చిల్లర అంటే 20,000 కోట్లు ఒక్క నెలలో మీరు దేని ఖర్చు పెట్టిర్రు. ఇట్లా తీసుకుంటే ప్రతి నెల కూడా వచ్చింది ఎంత, ఖర్చు పెట్టింది, దేని ఖర్చు పెడుతున్నది కంపల్సరీ ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఖచ్చితంగా కూడా దాన్ని వదిలిపెట్టేది ఏం లేదు. కాంగ్రెస్ నిబద్ధత అనుకుంటే ఇప్పుడు శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. 46,118 crores కు మేము దేనికి పెట్టినాం అనేది తెలంగాణ ప్రజల ముందు ఉంచాలి. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఓట్లేసి నిన్ను గెలిపించుకున్నారు కాబట్టి రెస్పాన్సిబుల్ టు తెలంగాణ ప్రజలు. కాబట్టి ఇమ్మీడియట్లీ ఒక శ్వేతపత్రం మీకు ఏ కన్సర్న్ ఉన్నా, కమిట్మెంట్ ఉన్నా రిలీజ్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. థ్యాంక్ యూ సో మచ్ గోసల శ్రీనివాస్ యాదవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ పల్లె రవికుమార్ గౌడ్ గారు, అండ్ ఎంపీ ఆర్ కృష్ణయ్య గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫోన్లో మాట్లాడినందుకు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.